మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మీతో మాట్లాడటం లేదు, మెసేజ్ చేయడం లేదు, మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా కూడా ఎక్కడా చూపించడం లేదు. కానీ ఈ కార్డ్స్ ఒక విషయం చాలా గట్టిగా చెప్తున్నాయి. వాళ్ళ మనసులో మీ అధ్యాయం ఇంకా పూర్తిగా ముగియలేదు. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక భాగం మాత్రం ఇంకా మీతోనే ఏదో ఒక అనుబంధాన్ని పట్టుకొని ఉంది. అదే సమయంలో వాళ్లకు తమలో తామే ఒక పోరాటం జరుగుతోంది. మీ దగ్గరకు రావాలా, మళ్ళీ మాట్లాడాలా, లేక ఈ దూరాన్ని అలాగే కొనసాగించాలా? ఈ 6 కార్డ్స్లో వాళ్ళ మనసులో ఉన్న భావన, వాళ్ళను ఆపుతున్న కారణం, మీ గురించి వాళ్ళు దాచుకుంటున్న విషయాలు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాయి. ఇది మీ పరిస్థితికి సరిపోతే మాత్రమే తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. డార్క్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు వచ్చినటువంటి మొదటి టారో కార్డ్ 2 ఆఫ్ కప్స్. ఈ కార్డు రావడం చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని చూపిస్తోందమ్మా. మీ పర్సన్కి మీతో ఉన్న బంధం సాధారణమైనది మాత్రం కాదు. మీ ఇద్దరి మధ్య ఒక కనెక్షన్ ఉందని వాళ్ళు కూడా లోపల అంగీకరిస్తున్నారు. మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అనుభూతి వచ్చేస్తోంది. మీ దగ్గర వాళ్ళు తమను తాము నిజంగా చూపించుకోగలిగే వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నప్పుడు ఆ కనెక్షన్ నిజంగా పోయిందా అనే ఆలోచన వాళ్ళకు వస్తోంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ, అపార్థం లేదా విడిపోవటం జరిగి ఉంటే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో మీ మీద ఇంకా ఒక అనుబంధం ఉంది. అందుకే మీరు వాళ్ళ జీవితంలో ఒక ముగిసిపోయిన అధ్యాయంలాగా కనిపించటం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ద డెవిల్. ఇక ఈ రెండో కార్డు ద డెవిల్ వచ్చిందమ్మా. ఇక్కడ పరిస్థితి మరింత బలంగా మారుతోంది. మీ పర్సన్కి మీ మీద ఉన్న ఆకర్షణను పూర్తిగా వదిలేయడం కష్టంగా అవుతోంది. వాళ్ళు మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మళ్ళీ అదే ఆలోచనలు వస్తున్నాయి. మీ జ్ఞాపకాలు వాళ్ళను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య బలమైన ఆకర్షణ లేదా శారీరక ఆకర్షణ ఉండేది. అది ఇంకా వాళ్ళలో ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ ఈ కార్డు ఇంకో విషయాన్ని కూడా చెప్తోంది. వాళ్ళలో ఒక రకమైన పట్టుదల ఉంది. నేను ముందుగా ఎందుకు వెళ్ళాలి అనే అహంకారం కనిపిస్తోంది. లేదా మళ్ళీ దగ్గరైతే నేను బాధపడతాను అనే భయం కూడా స్పష్టమవుతోంది. అందుకే మనసులో మీ వైపు లాగుతున్నా బయటకు మాత్రం దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అసలు మీ పర్సన్ ఇలా భయపడటానికి, దూరంగా వెళ్ళటానికి, మనసులో రావాలనే కోరిక అధికంగా ఉన్నప్పటికీ ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారో మూడో కార్డు రివీల్ చేయబోతుంది. స్కిప్ చేయకుండా, మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 3 ఆఫ్ వాండ్స్. మూడో కార్డు ఇక్కడ వాళ్ళు మీ విషయంలో ఎదురు చూస్తున్నట్టు చెప్తోంది. వాళ్ళు వెంటనే ఏదైనా చేయాలని అనుకోవడం లేదు. ముందుగా పరిస్థితి ఎలా మారుతుందో చూడాలని అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళను మర్చిపోయారా? మీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? మీరు వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా అనే విషయాలను వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళ మనసులో భవిష్యత్తు గురించి కూడా ఆలోచన ఉంది. ఇక్కడితో అంతా అయిపోయిందా, లేక మళ్ళీ ఏదైనా జరుగుతోందా అనే ప్రశ్న వాళ్ళలో ఎక్కువ అవుతోంది. అందుకే వాళ్ళు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినట్టు నాకు అనిపించటం లేదు. ఏ రకంగా చూసినప్పటికీను వాళ్ళు దూరం నుంచి పరిస్థితిని గమనిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ ఏం చెప్పబోతోందో మీ పర్సన్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతోంది. మరొక విషయం ఏమిటంటే బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. మరియు పెట్టుడు మందు లేదా మరుగుమందు బారిన పడినటువంటి వారిని మందు రిమూవ్ చేసి ఆరోగ్యవంతులుగా చేయబడుతోంది.
అతిగా చెడు అలవాట్లకి, మద్యపానానికి అలవాటు పడినటువంటి వారిని కూడా బాగు చేయబడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్, 4వ కార్డు ఏం చెప్తోందంటే, ఈ కార్డు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతోంది. మీ పర్సన్కి మీతో ఉన్న సంబంధంలో ఏదో ఒక విషయం సరిచేయాలి అనే ఆలోచన ఉంది. గతంలో జరిగిన తప్పులు, మాట్లాడుకునే విధానం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, ఇలాంటి విషయాల గురించి వాళ్ళు ఇప్పుడు ఆలోచించే అవకాశం స్పష్టమవుతుంది. మళ్ళీ మాట్లాడితే ఈసారి సరిగ్గా మాట్లాడాలి అనే భావన కూడా స్పష్టమవుతోంది. అంటే కేవలం భావోద్వేగంతో తిరిగి రావటం కాదు, ఏదైనా జరిగితే దాన్ని ఈసారి సరిగ్గా నిర్మించుకోవాలని వాళ్ళలో ఆలోచన ఉంది. మీ మీద ఒక గౌరవం కూడా పెరుగుతోంది. మీరు వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు మీ విలువ వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ మీరు దూరంగా వెళ్ళిన తర్వాత మీరు చేసిన కొన్ని విషయాల విలువ వాళ్ళకు అర్థమవుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ వాళ్ళలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ అందులో ఒక సమస్య స్పష్టమవుతోంది. ఒకవైపు వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచన, మరోవైపేమో అలా వెళ్ళటం సరైనదేనా అనే అటువంటి సందేహం. అందుకే వాళ్ళు అడుగు వేయడానికి ముందు చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారో వాళ్ళకు తెలియదు. మీరు ఇంకా వాళ్ళను అంగీకరిస్తారా లేదా పూర్తిగా మీ జీవితంలో నుంచి బయటకు పంపిస్తారా అనే భయం ఉంది. ఈ కార్డు చూస్తే వాళ్ళు మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో కనిపిస్తున్నారు, కానీ ఇంకా ఆ నిర్ణయం పూర్తిగా తీసుకోలేదు. అందుకే కొన్నిసార్లు మీకు వాళ్ళు చాలా దగ్గరగా అనిపిస్తున్నారు, మరికొన్నిసార్లు పూర్తిగా దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళలోనే ఈ 2 భావాలు నడుస్తున్నాయి. ఓకే, ఈ రీడింగ్లో చివరి టారో కార్డు ఏం చెప్పబోతోందో, ఈ ఓవరాల్ రీడింగ్లో వచ్చినటువంటి మెసేజ్ ఏంటో తెలుసుకోబోయే ముందు ప్రశాంతమైన మనసుతో మాత్రమే చూడండి. ఎందుకంటే రీడింగ్ చూసేవారి ఎనర్జీస్ పూర్తిగా మీ పర్సన్ తోటి, టారో కార్డ్స్ తోటి, రీడింగ్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా చూడండి. చివరి కార్డు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందమ్మా. ఇది చాలా భావోద్వేగమైనటువంటి కార్డు. ఈ వ్యక్తి మీ గురించి కేవలం ఆకర్షణతో మాత్రమే ఆలోచించటం లేదు, మీ పట్ల ఒక మృదువైన భావన కూడా ఉంది. మీరు వాళ్ళను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా వాళ్లకు అనిపించింది. మీరు వాళ్ళ బాధను విన్న సందర్భాలు, వాళ్ళకు తోడుగా ఉన్న సమయాలు, మీరు చూపించిన ప్రేమ, ఇవన్నీ వాళ్ళకు గుర్తొస్తున్నాయి. బయటకు ఎంత గట్టిగా ప్రవర్తించినా కానీ లోపల మాత్రం మీ విషయంలో వాళ్ళు చాలా సున్నితంగా ఉన్నారు. ముఖ్యంగా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ ఇద్దరి మధ్య జరిగిన పాత విషయాలు గుర్తొచ్చినప్పుడు మీ మీద ఉన్న భావాలు మళ్ళీ బయటకు వస్తున్నట్టు ఈ కార్డు చెప్తోంది. ఇక్కడ ఒక ప్రశ్న చాలా బలంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఇంకా నన్ను అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న వాళ్ళ మనసులో కనిపిస్తోంది. ఈ ఓవరాల్ మొత్తం రీడింగ్ చూస్తే, ఇప్పుడు ఈ 6 కార్డ్స్ని కలిపి చూస్తే 2 ఆఫ్ కప్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్తోంది. ద డెవిల్ కార్డ్ ఏమో ఇంకా తగ్గని ఆకర్షణ, వదులుకోలేని భావనను చూపిస్తోంది. 3 ఆఫ్ వాండ్స్ ఏమో దూరం నుంచి ఎదురు చూసే మనిషిని చూపిస్తోంది. 3 ఆఫ్ పెంటికల్స్ ఏమో గతంలో జరిగినది సరిచేయాలనే ఆలోచన మీ పర్సన్లో అధికమవుతోంది. 2 ఆఫ్ వాండ్స్ వచ్చేసి మీ దగ్గర రావాలా వద్దా అనే సందేహం చెప్తోంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఏమో లోపల దాచుకున్న భావోద్వేగాన్ని చూపిస్తోంది. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని మాత్రం ఈ రీడింగ్ చెప్పటం లేదు. వాళ్ళలో ఇంకా భావాలు ఉన్నాయి, మీ గురించి ఆలోచన కూడా ఉంది, మళ్ళీ కనెక్ట్ అవ్వాలనే కోరిక కూడా స్పష్టమవుతోంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, కోరిక ఉండటం వేరు, దానికోసం నిజంగా అడుగు వేయడం వేరు. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే మాత్రమే మీరు వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా తిరిగి వస్తే మాటలతో కాకుండా వాళ్ళ చర్యలు మారాయా లేదా అనేది చూడండి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలను నిజంగా అర్థం చేసుకున్నారా, మీకు గౌరవం ఇస్తున్నారా, ఈసారి సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు గమనించుకోండి. మీ పరిస్థితికి ఈ రీడింగ్ బాగా కనెక్ట్ అయితే ఏ కార్డు మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో కామెంట్లో చెప్పండమ్మా.
మీ పర్సన్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ రీడింగ్ మీకు మీ భావోద్వేగాలతో కనెక్ట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 777 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మరో రీడింగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.